నమస్కారం అండి. నా పేరు శ్రీధర్. నేను తయో సీడ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటా. ప్రస్తుతానికి మనం మైబాద్ జిల్లా ఉప్పలపాడు అనే ఊర్లో ఉన్నాం. మన తయో సీడ్ కంపెనీలో మోతి అనే కొత్త వెరైటీ ఇచ్చినామండి. మోతి అనే ఈ వెరైటీ ఈ రైతు పెట్టాడు. ఆ మిరప చేనులో ఉన్నాం మనం. ప్రస్తుతానికి మనతో ఉన్న ఈ ఎల్లయ్య యాదవ్ అనే లింగయ్య యాదవ్ అనే రైతుతో మాట్లాడదాం. ఆయన మాటల్లో ఈ తయో సీడ్ కంపెనీ మోతి అనే రకం గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరేంటండి? తెల్లబోయిన ఉప్పలపాడు గ్రామం, ఓకే. బయారం మండలం, మహబాద్ జిల్లా. ఓకే. తయస్సుడు మోతి అనే విత్తనం పెట్టిన సార్. మంచి క్రాప్ ఉన్నది, మంచిగా ఉన్నది సార్. ఇప్పటి వరకు మినిమం 20 క్వింటాలకు సుమారు పడ్డది. ఇంకా డబల్ స్టెప్ వస్తుంది. షాప్ శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ మహబాద్ శ్రీకృష్ణ శ్రీరామకృష్ణ. ఎన్ని ప్యాకెట్లు పెట్టిందండి? ఈ 10 ప్యాకెట్లు పెట్టినారు. మోతి వేరేది ఇంకో 10-20 ప్యాకెట్లు పెట్టినారు. మోతి 10 మోతి 15 ప్యాకెట్లు. రెడ్ హార్ట్ ఎన్ని తీసుకొచ్చి? 10 25 ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టారు. మొత్తం 20 ఎకరాలు ఉంది. 2 ఎకరాల్లో ఇప్పుడు ఈ మోతి అనే రకం ఎకరం ఉంది. ఎకరంన్నర రెడ్ హార్ట్ ఉంటుందా? ఎకరం ఉంటుంది. అది ఎకరం ఉంటుంది. అది ఎకరం, ఇది ఎకరం. ఇది ఎకరం. రెడ్ హార్ట్ ఎట్లుందండి? అది కూడా బాగుంది. అది కూడా బాగుంది. ఇప్పుడు మామూలుగా నువ్వు పోయిన సంవత్సరం పెట్టినావు. పెట్టింది పోయిన వేరే ఇత్తనం పెట్టి మంచిగా అనిపించాలి. అది ఎకరానికి 10 గిద్దలు కూడా రాలేదు. ఇప్పుడు ఈ కాయ సైజు నువ్వు పోయినసారి పెట్టిన దానికి ఏమన్నా బాగుంది సార్. ఈ కాయ బాగున్నది, దానికంటే చాలా బాగున్నది. మంచి గింజలు కూడా బాగున్నాయి సార్. కాయల గింజలు కూడా బాగున్నాయి. గింజలు కూడా బాగున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్న దాంట్లో నీకు ఎకరానికి 20 క్వింటాలు పడ్డట్టు లెక్క. ఎకరాన 20 క్వింటాలు పడ్డట్టు అనిపిస్తా ఉందా? ఇంకేమన్నా ఛాన్స్ ఉందా? పెరిగే ఛాన్స్ అనిపిస్తుందని? డబల్ స్టెప్ వస్తుంది సార్. డబుల్ స్టెప్ వస్తా ఉన్నదా? కాయ సైజ్ చూడండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది మోతీ సీడు, తయో సీడ్ కంపెనీలో మోతి అనే రకం. కాయ సైజ్ చూడండి. చెట్టు కూడా మంచి హైట్ వచ్చిందండి. ఇగో చెట్టు కూడా హైట్ వచ్చింది. డబుల్ స్టెప్ పడింది. ఈ సెకండ్ స్టెప్ అండి ఇది మనం చూసేది. ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ లోపల ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ స్టెప్ అండి ఇది. ఇంకోటి ఏంటంటే ఇది కొద్దిగా తేజాల కలుతుంది సార్. తేజ రకమే ఇది. మనకి కొద్దిగా నల్లిని కూడా తట్టుకునే రకం ఇది. నల్లి లేదు సార్. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు మనం. నల్లి లేదు. ఇగో లేదు సార్. నల్లి చూడండి, నల్లి కూడా లేదు మనకి. నల్లి లేదు, బొబ్బ లేదు, బొబ్బ లేదు సార్.